హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి చాలా రోజులైంది నేను ఇక్కడికి అక్కడ వెళ్ళినప్పుడు వీడియో తీశాను, కానీ దాన్ని ఎడిట్ చేయడానికి నాకైతే టైం దొరకలేదు. ఎలాగైనా లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా, అందుకనేసి ఈరోజు ఎలాగైనా అప్లోడ్ చేద్దామనేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఎక్కడంటే కువైట్లోని అవెన్యూ మాల్ అండి. అవెన్యూ మాల్ చాలా పెద్ద మాల్ అండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడికి. వచ్చినప్పటి నుంచి వెళ్ళలేదు. ఇప్పుడైతే తీసుకెళ్లారనమాట. మా వాళ్ళు సాపర్ వెళ్ళారు కదా, మా బాబా వాళ్ళ నాన్న వచ్చేసి బాబుని తీసుకొని వెళ్ళారు. బాబు నేను వెళ్ళామన్నమాట. అది మేము వెళ్ళింది పొద్దున్నే 10 గంటలకైతే వెళ్ళామండి. పొద్దున్నే ఆ టైంలోనే ఎంతమంది వచ్చారంటే, పొద్దున్నే తినడానికి చాలామంది వచ్చారనమాట, టిఫిన్ చేయడానికి అక్కడికి. ఇది మొత్తం కువైట్ వాళ్ళకి సంబంధించిన కాస్ట్యూమ్స్ కానివ్వండి, జ్యువెలరీస్ కానివ్వండి, ఫుడ్, స్లిప్పర్స్, అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ వాళ్ళకి సంబంధించినవే ఉన్నాయన్నమాట. ఎక్కువ వాళ్ళే వాడతారు కదా, మనమైతే అలాంటివి వాడంలేండి. కొన్ని వాడతాము, కానీ ఎక్కువ వాళ్ళే వస్తారు కాబట్టి అన్నీ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫుడ్డే ఎక్కువగా ఉంటాయన్నమాట. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. బాబుని ఆడిపించుకోవడానికి ఇంకా వెళ్ళలేదు. మేము వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా దూరం నడిచాము. ఒక రోజంతా నడిచినా కానీ మనం ఏదామని వచ్చామో, ఏదామని వెళ్తున్నామో అసలు అర్థం కాలేదన్నమాట. నాకైతే అసలు అర్థం కాలేదు. కానీ బాబా వాళ్ళు చాలాసార్లు వచ్చింటారు కదా, వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. మేమైతే మా అమ్మాయి అద్దాలో ఏంటివో తీసుకోవాలన్నది, అందుకనేసి వెళ్తూ ఉన్నాము. బాబు అయితే నా దగ్గరికి రాలేదు, వాళ్ళ తాత దగ్గరే ఉన్నాడు. బాబా ఉన్నాడంటే ఆయన దగ్గర నుంచి ఎవరి దగ్గరికి రాడనమాట. ఆయనకు కూడా చాలా ఓపికలండి. ఆయన కూడా బాగా ఎత్తుకుంటాడు, బాగా ఆడిపించుకుంటాడు అనమాట. చాలా ఇష్టం. అయితే ఈ మాల్ చూడండి ఎంత బాగుందంటే, నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడడానికి అసలు 2 కళ్ళు చాలలేదనమాట. అయితే తిరిగి కాళ్ళ నొప్పులు కూడా అలాగే ఉన్నాయిలేండి. ఇక్కడ పిల్లవాళ్ళ దగ్గర చేయాలి అంటే చాలా కష్టం అనమాట కువైట్లో. ఎందుకంటే వాళ్ళను ఇంట్లో పని చూసుకోవాలి, తర్వాత బయటికి తీసుకెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళు ఎక్కువ ఇంట్లో కన్నా బయటే ఉంటారనమాట. ఎక్కువ ఆడిపించుకోవడానికి బయటికి తీసుకెళ్తూ ఉంటారు. పెద్దయ్యే కొద్దికే ఇంట్లో తక్కువ, బయట ఎక్కువ ఉంటారనమాట. పెద్దవాళ్ళు అలాగే ఉంటారు, పిల్లవాళ్ళు అలాగే ఉంటారు. నేనైతే ఇప్పుడు 1 year నుంచి ఎక్కువ తిరుగుతున్నాను అనమాట. ఇంట్లో నేను కూడా తక్కువే ఉంటాను. ఎప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉంటాం బాబుని. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుందండి. ఇది నేను ఎంట్రన్స్లో తీయడం మర్చిపోయాను, మళ్ళీ రివర్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసాను అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి చూడడానికి. ఒక ఫోటో అన్నా తీసుకుందాం అనుకున్నాను, కానీ బాబా వాళ్ళు ఉన్నారు, అరుస్తారనేసి అయితే తీసుకోలేదు. ఈ వీడియో కూడా వాళ్ళకి తెలియకుండా వెనకాల తీసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా బాగున్నాయండి చూడండి డ్రెస్సులు. తిరిగి నాకైతే ఆ రోజు కాళ్ళ నొప్పులు వచ్చేసాయండి. చాలా బాధ వేసిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా రెస్ట్ ఉంటుందా? అది ఉండదు. ఇంటి దగ్గర పని చేసుకోవాలి, బయటకు వెళ్ళినప్పుడు అలా తిరుగుతూ ఉండాలి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఫైనల్గా బాబు ఆడిపించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. వచ్చేసాం దగ్గరికి. అక్కడ ఆడిపించుకోవడానికి అయితే ఎన్ని రకాలు ఉన్నాయో అవి చూసినప్పుడల్లా నా పిల్లలు గుర్తొస్తారనమాట. పిలుచుకొస్తే ఎంత బాగా ఆడుకుంటారో కదా అని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.